కృతజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు మా నమస్సులు. మాకు ఈ ప్రదర్శన అవకాశం కల్పించిన ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం కార్యనిర్వాహక సభ్యులందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ, శ్రీకారం రోటరీ కళా పరిషత్ మాతూరు వారు సమర్పించు నాటిక ఏది నిజం. రచన రొటేనియన్ జేడి మోహన్ రావు, దర్శకత్వం సాలిమెట్ల జయరావు. నాటిక ఏది నిజం. ఇంకా లేదు, అమ్మ చనిపోయి 15 రోజులే కదా అయ్యింది, అప్పుడు ఎలా మాట్లాడమంటావు? సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే సరే విసిగింది. ఇంకా చెప్పు తమ్ముడు. నాన్న విషయం ఏం చేద్దాం? ఇన్నాళ్ళు అమ్మ ఉంది కాబట్టి నాన్న బాగోగులు చూసుకుంటా ఉంది. అమ్మ చనిపోయిన ఈ పరిస్థితిలో నాన్న ఏం చేద్దాం? ఏముందన్నయ్య, నాన్న ఇక్కడే ఉంటాడు, లేకపోతే మీ ఇంటికి తీసుకెళ్ళు, నీతోనే ఉంటాడు. నా దగ్గర ఎలా సాధ్యం తమ్ముడు? నా గురించి నీకు తెలుసు కదా, నేను ఉదయం నుండి సాయంత్రం దాకా వ్యాపార పనుల్లో బిజీగా ఉంటాను. ఇక మీ వదిన అంటావా? 6 నెలలు అమెరికాలో అమ్మాయి దగ్గర ఉంటుంది, 6 నెలలు ఇండియాలో ఉంటుంది. నా దగ్గర ఎలా సాధ్యం? మీ ఆవిడ ఇంటి దగ్గరే ఉంటుంది కదా, నాన్నని మీ ఇంటికి తీసుకువెళ్ళు. ఏంది మా ఇంటికా? మా ఆవిడ ఆరోగ్యం సరిగా ఉండదు. నేను ఆఫీస్కి ఉదయం వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తూ ఉంటాను. నాకెట్లా కుదురుతుంది? నా దగ్గర కష్టం అన్నయ్యా. మీ అమ్మ పోయి కొద్ది రోజులు కూడా కాలేదు కదరా, అప్పుడే ఈ నాన్న ఓటాలు వేసుకుంటున్నారంట్రా. నేను నీ ఇంటికి రాను, నేను ఇక్కడే ఉంటాను. ఇక మీ సంగతి ఏదో మీరు బాగా చూసుకోండి రా. అదేంటి నాన్న అలా అంటావు? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు, కనీసం వంట చేసి భోజనం పెట్టే వాళ్ళైనా కావాలి కదా. తమ్ముడు, ఒక పని చేద్దాం, ఒక మంచి పని మనిషిని చూసి నాన్నకి సపోర్ట్గా ఉంచుదాం. అందుకయ్యే ఖర్చు ఇద్దరం చిరసరం పెట్టుకుందాం. నీకేమన్నయ్యా, నువ్వు బాగానే చెప్తావు. వ్యాపారంలో సంపాదిస్తున్నావు, మీ అమ్మాయి అమెరికాలో ఉంది. కానీ నాకు వచ్చే కొద్దిపాటి జీతంలో కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవటంలా. ఇక నాన్నకయ్యే ఖర్చులో సగం ఇవ్వటం అంటే నా వల్ల కాదన్నయ్యా. నువ్వు మీ ఇంటికే తీసుకెళ్ళి ఆయన చూసుకో. ఒక్క నిమిషం తమ్ముడు, మీ వదిన ఫోన్ చేస్తుంది. హలో, ఏమండి వినిపిస్తుందా? చెప్పు. మీరు తొందరపడి మామయ్యని ఇంటికి తీసుకెళ్తానని చెప్పకండి. అలాగే. నేను ఇండియాకు వచ్చినా కూడా మీ నాన్నకి సేవ చేయటం నా వల్ల కాదు. అందుకని బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. సరే. మీ తమ్ముడు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పండి. కావాలంటే నెలకి మనం ఎంతో కొంత డబ్బు పంపుదాం. సరే, ఉంటాను. సరే సరే. అన్నయ్య, మీ మరదలేదో ఫోన్ చేస్తుంది. రాగిణి. ఏమండి, మీ నాన్న విషయంలో తొందరపడి మన ఇంటికి తీసుకురాకండి. నేను మీకు సేవ చేయడానికే నేను చేస్తున్నా, నా వల్ల కాదు. మీరు కానీ మీ నాన్న ఇంటికి తీసుకొస్తే నేను నా పుట్టింటికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఓకే, ఉంటా. చెప్పు. ఏమన్నారు మీ ఆవిడ? వాళ్ళు ఏమంటారా? మరి నేను మిమ్మల్ని కని పెంచిన తండ్రిని రా. మీ ఆలోచనలో, మీ మనోభావాలలో ఈ రోజు వచ్చిన కోడళ్ళ సంగతులు ఏందో నాకు అంత తెలియనాని కాదురా. ఏమన్నారు తెలుసు? మీ నాన్న మా ఇంటికి తీసుకురావద్దు అన్నారు కదా. అవును, నేను ఎక్కడికి రాను.
ఇక నా శేష జీవితం ఇక్కడే ఈ ఊళ్ళనే ఈ నలుగురు మధ్య గడుపుతారా. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. అదేంటన్నా ఇక్కడ ఒక్కడివి ఎలా ఉంటావు? కనీసం నీకు వంట చేసుకోవడం కూడా చేత కాదు కదా. ఏమన్నారు? వంట ఏనాడు నన్ను ఆ పనికి అందరూ కలగజేయలేదురా. అని కాలం నన్ను దేవుడు ఎలా చూసిందిరా. ఒక భార్యగా భర్తకి ఏది కావాలని అన్ని వేళలా అందించిందిరా. కానీ ఈరోజు మీ ఆయనున్నారే అలాంటి వాళ్ళు కాదురా. అలాంటి వాళ్ళు చూడు తమ్ముడు, అన్నయ్య అమ్మకి 3 సంవత్సరాల నుండి బాగోలేకపోతే 10 లక్షల రూపాయల ఖర్చు నేను ఒక్కడనే పెట్టుకున్నా. నువ్వు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నాన్న ఇచ్చిన 4 ఎకరాల పొలం ఇద్దరం చిరు సమానంగా పంచుకున్నాం. ఇప్పుడు నాన్నకయ్యే ఖర్చు భరించడం నా వల్ల కాదంటావేంటి? అవును, ఇద్దరం కొడుకులు కాబట్టి ఆయన ఆస్తి పంచుకున్నాం సమానంగా. కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు నాకు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకయ్యే ఖర్చు పెట్టుకోవడం అంటే నా వల్ల కాదన్నయ్య. ఆయన ఖర్చు మొత్తం నువ్వే పెట్టుకో. పెద్ద వేషాలు వేయకో. ఏంది అప్పుడు అమ్మ విషయంలో ఇలాగే మాట్లాడావు, ఇప్పుడు నాన్న విషయంలో అలాగే చేస్తున్నావు. నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నువ్వే చూసుకో అని చెప్తున్నావు. నేను చెప్పాను రాజని వీళ్ళకి రాజని, మీరెందుకు ఇంకా గొడవ పడతారు? వెళ్ళిపోయి ఏంటి బాబాయ్ వెళ్ళిపోండి అంటున్నావు? ఏం లేదు చైతన్య, ఏం లేదయ్యా. అబ్బాయిళ్ళు వచ్చి 20 రోజులు పైన అయింది కదా. ఇంటికాడ వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఎంత బాధపడుతున్నారోనని ఎంతమంటున్నారా అంతే. నేను ఏమలేదు. ఏంటి బాబు, మీ అమ్మ సరిపోయింది, మీ నాన్న విషయం ఏం చేయాలని ఆలోచన? మీ ఇద్దరు మీ నాన్న తీసుకెళ్ళండి, చక్కగా చూసుకోండి. లేదంటే ఇక్కడే ఉంచండి, నేను ఒక పని మనిషిని చూస్తాను. అయ్యాకొచ్చి సమానంగా ఇద్దరు షేర్ చేసుకోండి. మా నాన్న ఎక్కడ ఉంచాలో ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వు చెప్పిన అవసరం లేదు. అన్నయ్య ఒక్క నిమిషం ఇట్లా. నాన్న ఇక్కడే ఉంచేస్తే నాన్న చూడటం లేదు, నాన్న బయట వేశారు అని రకరకాలుగా ఈ చైతన్యం లాంటి వెధవలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక సలహా ఇస్తాను నీకు, విను, జాగ్రత్తగా విను. ఏం బాబు, ఏం నిర్ణయించారు మీ నాన్న విషయం? ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు. నానా, మేము బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్వు సామాన్ సర్దుకో, బయలుదేరదాం. ఎక్కడికి రా? వృద్ధాశ్రమానికి. వృద్ధాశ్రమానికా? అవును, వృద్ధాశ్రమానికి. నువ్వు ఒక్కడే ఉండాలి. అయ్యో, నేను ఏ వృద్ధాశ్రమానికి రానురా? అరే, నేను ఇక్కడ ఏముంటాను రా, కనీసం ఇక్కడ బతికినా మీ పుణ్యం ఉంటుంది, మీకు దండం పెడతారా? నన్ను ఇలాగా ఉండేరా, ఇలా ఉండేరా అక్కడ ఈ ఊళ్ళోనే. నానా గొడవ చేయకు, తమ్ముడు చెప్పినట్టు విను, వృద్ధాశ్రమం చేరుస్తాం, అక్కడ చాలా బాగా చూసుకుంటారు. నా స్నేహితుడు సుబ్బారావు కూడా చెప్పాడు. సుబ్బారావులు, సుబ్బారావులు, శ్రీనివాసరావులు, వాళ్ళు వీళ్ళు ఎంతో మంది ఏదైనా చెబుతారా? ఆ రుద్రాశ్రమాల్లో
మాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? ఇక్కడ పుట్టి పెరిగి ఈ ఊళ్ళో 8 సంవత్సరాలు చుట్టే ప్రతి వాడు బాబా బాబా అనుకుంటా బలగిరిచ్చే ఆప్యాయతలు అభిమానాలు నాకు అక్కడ ఉండవయ్యా. ఇక్కడ నా కలిసి చరిత్రలు నా రోగమే మిత్రులుగా భయపడుతున్నాను. తప్పించుకుంటారు. మీరు నన్ను చూడాల్సిన పని లేదు. ఇక్కడ ఉంచి చూడటం మా వల్ల కాదు. అర్థం చేసుకో. వృద్ధాశ్రమంలో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళు బాగా చూసుకుంటారు. చూడు నరేష్, మీ నాన్న వృద్ధాశ్రమంలో చేరిస్తే అక్కడ అన్ని వసతులు ఉండొచ్చు. మీ నాన్న చక్కగా చూసుకోవచ్చు. దానికి అయ్యే ఖర్చు కూడా మీరు భరించవచ్చు. కానీ ఒక విషయం చెప్పనా, మీ నాన్న పుట్టి పెరిగింది ఈ గ్రామంలో. ఇక్కడ 62 సంవత్సరాలు జీవిస్తున్నాడు. ఒక్కసారిగా ఈ గ్రామం నుండి ఆయన పంపిస్తుంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఆలోచన పునరాలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. చైతన్య చాలా బాగా చెప్పావు. ఎందుకు నువ్వేం చదువుతున్నావు? నేనా 10th క్లాస్ చదువుకున్నాను. 10th క్లాసా? అవును. మా అన్నయ్య పీజీ చేశాడు, నేను డిగ్రీ చదివినా. మేము 10th క్లాస్ చదువు నీతో చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. చైతన్య ఇప్పుడు ఏమన్నా ముందు మాటే కదా. చూడు బాబాయ్, ఇలాంటి సంఘటనలు ప్రతినిత్యం నేను ఎన్నో చూస్తున్నాను. ముఖ్యంగా 2 మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా ఉంది. పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి ఉద్యోగాలు తెప్పిస్తే తల్లిదండ్రులు అనాథగా వదిలేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు సంరక్షించాలనే బాధ్యత లేనే లేదు. బాబాయ్, నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు. నువ్వేం మాట్లాడుతున్నావు? మా నాన్నకి 2 కొడుకులు, మేమైనా సచ్చామా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నానా ఒక మాట మాట్లాడుకో. నేను సామాను సర్దుకొని వస్తాను. ఉద్దేశం అడగలదా? చూడు సురేష్, మీ పిల్లలు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చారో ఏదో రోజు వస్తుంది. అప్పుడు చేస్తుంది మీ నాన్న బాధ ఏంటో. ఉంటాను. అలాగే వృద్ధాశ్రమానికి వెళ్దాం. నువ్వు ఉన్నంత కాలం ఎప్పుడు అంటున్నాను కదే, పిల్లల్ని దూరంగా చదివి మనకి దూరం పోతారయ్యా. వస్తే దూరం గురించి చదివివాకయ్యా. నాకు ఇప్పుడు అర్థమైంది. దూరంగా చదివించి మనకి దూరం చేసుకున్నాం కదా. పదా వృద్ధాప్యమా ఇది నీకు శాపమా? కాలం కాదు, కర్మం కాదు, విధి రాసిన రాత కానే కాదు. ఇది అయిన వారు చేసిన ఘోరం. కాలచక్రమున ఎవరికైనా తప్పదు ఈ శోకం. తప్పదు ఈ శోకం. అయ్యగారు నమస్కారం. ఏ లింగం, అయ్యా ఏం సంగతులు? అయ్యా ఎలక్షన్స్ 3 వారాలకు వచ్చాయి. అవునయ్యా. జనం మన గురించి ఏమనుకుంటున్నారు ఏంటి? జనం ఏమనుకునేది ఏంటి, వాళ్ళ బొంద. జనం దేవుందయ్యా. ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తుంది లక్ష్మీదేవే కదయ్యా. ఆ తల్లిని నమ్ముకుంటే చాలు, అంతా సక్రంగా జరిగిపోతుంది. లక్ష్మీదేవి అంటే డబ్బే కదా? అవునయ్యా, అదే కదయ్యా లోకాన్నంతా నడిపిస్తుంది. ఒక విషయం చెప్పనా, మహాత్మా గాంధీ మరలా జన్మించి
ఎలక్షన్లో నిలబడ్డా గెలవడయ్యా. దేనికి పనికిరాడు నీలాంటి వాడు తప్పనిసరిగా గెలుస్తాడయ్యా. అయ్యా ఏం మాట్లాడుతున్నావు? అయ్యా నోరు అదుపులో పెట్టుకో. అయ్యా అయ్యా పొరపాటు. నాలాంటి వాడు అనుకోయి నీలాంటి వాడు అన్నాను. నిన్ను ఎదిరించి నేను బ్రతకగలనా? క్షమించయ్యా, క్షమించు. ఆపు ఎదవా. అయ్యా ఈరోజేనా ప్రభుత్వ అధికారులు, టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వస్తారని చెప్తావు? అవునయ్యా, ఈరోజేనయ్యా. ఉదయం వాళ్ళు వచ్చెళ్ళారయ్యా. మీరు ఆ పనిలో ఉన్నారయ్యా. అందుకని నేనే మాట్లాడి పంపించానయ్యా. ఏం మాట్లాడావు ఏంటి? ఏమి లేదయ్యా, అందరిలాగా వాళ్ళు కూడా మాకు డబ్బులు కావాలి, సార్ని అడుగుదామని వచ్చారని చెప్పారయ్యా. సిగ్గు లేదంటాయా? ప్రభుత్వ ఉద్యోగులై ఉండి నెలకు 1000, లక్షలు జీతాలు తీసుకుంటూ ఓటుని డబ్బులు కమ్ముకోవడానికి. అవునయ్యా, సామాన్య ప్రజలే 1000 రూపాయలు తీసుకోగా చదువుకున్నాను మేము 2000 తీసుకుంటే తప్పేంటి? మా సంఘానికి సంబంధించిన ఓట్లన్నీ ఇన్నున్నాయి, దాని డబ్బులు లిస్ట్ ఇచ్చి మరీ వెళ్ళారయ్యా. సరే, ఈ విధంగా ఎలక్షన్లో గెలవటానికి 60 నుంచి 70 కోట్లు ఖర్చు అవుతుంది. గెలిచిన తర్వాత ప్రతి పనికి మాలిన వాడు వచ్చి నాకు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పి డిమాండ్ చేయడం తప్ప మరి మన పరిస్థితి ఏంటి? అవునయ్యా, నేను చెప్పా కదయ్యా, మీరు చేసేది రాజకీయ వ్యాపారం. ఈ రోజు పెట్టుబడి పెట్టండి, రేపు వాళ్ళ నుంచే మొత్తం పిండుదాం. మీరు ఓకే అనండి అయ్యా, లేదంటే జనం ఆలోచనలు మారిపోతున్నాయ్యా. సరే ఓకే ఇస్తాను, కానీ ఒక కండిషన్. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ పోస్టల్ బ్యాలెట్లన్నీ మనకే పడాలి. మనక కాకుండా వేరే వాళ్ళకి పడ్డాయా? నా సంగతి నీకు బాగా తెలుసు కదా. నేను చూసుకుంటానయ్యా. సరే లింగం, అయ్యా ఇంత డబ్బు ఖర్చులు పెట్టి అయ్యా ఎలక్షన్లో మనం గెలవకపోతే పరిస్థితి ఏంటి? గెలుస్తారయ్యా, మీరు ఆలోచనే పెట్టుకోవద్దయ్యా. ఈరోజు మనం ఒక 20 గ్రామాలకి ప్రచారానికి వెళ్ళాలయ్యా. మీరు త్వరగా కానిండి అయ్యా, వెళ్దాము. జగన్ ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు? అబ్బాయి గారా బాగా బిజీ అయ్యా. ఫ్రెండ్స్, షికార్లు, పార్టీలు అంటూ అందుట్లో ఎలక్షన్ టైం అయ్యా. ముందు మార్బలం ఒక పని అంటయ్యా. సరే, వాడినన్నా జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. మనం ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్దాం పదా. సరేనయ్యా, రండి అయ్యా. ఏంటన్నా ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు కూడా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏముందన్నా, పెద్ద ఆయన ఎలక్షన్ నిలబడ్డాడుగా, ఇంకా 3 రోజుల సమయం ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నాడు. దానికి ఆలోచించడానికి ఏముంది? 100కి 200% తెలిసేది పెద్ద ఆయనేగా. కరెక్టేరా, మీరు చెప్పింది కరెక్టే. నాన్న 100కి 200% గెలుస్తాడు. ఈసారి కాబోయే ఎమ్మెల్యే కూడా నానేరా. మరి తమరి దీర్ఘాలోచన దేని గురించో? నేను ఆలోచిస్తుంది ఆ రోజా గురించి. దానికి నేను ఎన్నిసార్లు చెప్పినా నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానన్నా నా ప్రేమని అంగీకరించట్లేదురా. దాని గురించే ఆలోచిస్తున్నా. దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటన్నా? అది కాకపోతే దానిలాంటి వాడు 100 మంది వస్తారు. ఓకేనా? రోజా 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 అదేనా పెద్ద అందగత్త లేదు? నీకంటే ఏమైనా ధనవంతుల బిడ్డ? ఓ ప్యాదికి పిచ్చి పిల్ల, దానికోసమా? అయినా దాని తల్లిదండ్రులు మనకి బాగా పరిచయం. వాళ్ళతో నేను మాట్లాడతా. మనదైన స్టైల్లో ఒకసారి ప్రొసీడ్గా. రేపు కాలేజీ చివరి వర్కింగ్ డే, నీతో పాటు మేమిద్దరం ఉంటాం. నువ్వు రోజాతో మాట్లాడు, అది ఎలా ఒప్పుకోదో మేము చూస్తాం. కరెక్టేరా, మీరు చెప్పింది కరెక్టే. రేపిద్దరు నా పక్కనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజా గురించి రేపు తేల్చేయాల్సిందే. మీ పక్కనేగా. సరే,
రోజా చూడు రోజా, ఒక్క నిమిషం ఆగు, నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పు. చూడు రోజా, నీకు చాలాసార్లు చెప్పాను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని. కానీ నా ప్రేమని అంగీకరించట్లేదు. ఎందుకని? నేను నీకు చాలాసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడొద్దని. అయినా ఎందుకు పడుతున్నావు? చూడు రోజా, అన్నగారిని, ఐశ్వర్యవంతుడిని, చదువుకున్న వాడిని, పైగా ఎమ్మెల్యే కొడుకుని, నాకంటే మంచివాడు నీకెక్కడ దొరుకుతాడే? ఏంటో నీ ప్రాబ్లం? మీ అమ్మా నాన్నలకి చెప్పడానికి మీకు భయం అయితే నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఓకే చెప్పా. చూడు రోజా, నా జగన్ కావాలనుకుంటే నీకన్నా అందమైన వాళ్ళు, నీకన్నా ధనవంతులు 100 మంది వస్తారు. కానీ మా జగన్ నువ్వంటే మోసపడ్డాడు. నువ్వు ఓకేను కాబోయే ఎమ్మెల్యే గారు కోడలవుతావు. ఆపండి మీ సోది. ఇంకొక మాట మాట్లాడితే చెప్తే ఆగండ్రా, చెప్పాను కదా నాది ఒప్పుకోదని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంటరా? నువ్వు బతుకుంటే కదే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. ఇదేంటో తెలుసా? యాసిడ్. ఏ అందాన్ని అయితే నువ్వు చూసి విర్రవెక్కుతున్నావో అదే అందాన్ని లేకుండా చేస్తా. అనుకుంటా ఏ రోజా, చివరిసారిగా అడుగుతున్నా, పెళ్లి చేసుకుంటావా చచ్చిపోతావా? అయితే నీకు చివరి భారతి కల్లుల భారతి ముగమ్మ భారతి నేడు కరిగేటి భారతి. వాడెవడో వీడియో తీస్తున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఇంకెక్కడన్నా చెప్పారో దానికి కట్టినది మీకు పడుతుంది. ఇలా ఫోటోలు తీరా, ఏదైనా తేడా వస్తే ఇలా సంగతి చూద్దాం. నీకు ఇదే అయ్యా అయ్యా, ఈ సంగతి మీ దాకా వచ్చిందా లేదా? ఏ సంగతి ఏంటి, త్వరగా చెప్పు చావు. అయ్యా, మీ అబ్బాయి గారు జగన్ గురించి ఈ నియోజకవర్గంతో ఒకటే చెప్తాయ్యా. ఎవరో రోజా అనే అమ్మాయిని ప్రేమించారంట, ఆ అమ్మాయి కాదని చెప్పిందని మనవాడు యాసిడ్ దాడి చేశాడంట. ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో సాగు బతుకుల మధ్య ఉందయ్యా. అసలే రేపు ఎలక్షన్స్, ఇది అవతల వాళ్ళకి ఆయుధం అవుతుంది కదయ్యా. ఇంత జరుగుతుందా నాకెందుకు చెప్పలేదు నువ్వు? నాకు తెలిసింది ఉదయమే కదయ్యా. జగన్ ఏంట్రా నువ్వు చేసిన పని? 2 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఈ యాసిడ్ దాడులేంటి, గొడవలేంటి, అయినా దాన్ని నువ్వు ప్రేమించడం ఏంటి? నాన్న, అదంతా జరిగిపోయింది నాన్న. ఇప్పుడు దాని గురించి ఎందుకు? ముందు ఎలక్షన్ గురించి మాట్లాడండి, ఆ విషయం తర్వాత చర్చించుకున్నాం. అదేంటయ్యా, ఆ యాసిడ్ దాడి నువ్వే చేసావని అందరూ మాట్లాడుకుంటున్నారయ్యా. దాని ప్రభావం ఎలక్షన్ లో ఉంటుంది కదయ్యా. అదే పిచ్చిలింగం, నేను చేశానని చెప్పి మాట్లాడుకుంటున్నారే గాని నేనే చేశానని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేకపోతే ఎక్కడైనా న్యూస్ లో వచ్చిందా? అదే లేదు. దానికి నువ్వు అంత కంగారు పెడతావు? అది కంప్లైంట్ ఇస్తుంది కదరా. దానికి అంత సీన్ లేదు నాన్న. అది మాట్లాడే స్థితిలోనే లేదు. మహా బతుకుంటే సాయంత్రం దాకా బతుకుంటుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పోలీసులు, లాయర్లు, డాక్టర్లు, ఎవరిని వదల్లా, అందరినీ కొన్నా. ఏ ఒక్కడు నోరు తెరవడు, ఎవడు మన మీద ధైర్యం చేసి ముక్క రాయడు. నువ్వు మన ఎలక్షన్ పంచుడు పెద్దయా. అవునా? ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఎలక్షన్ లో గెలవడం మాత్రమే. అందుకే కడప నుంచి 200 మంది గుండాలు తెప్పించారు. వాళ్ళు మన ఫ్యాక్టరీలో ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న 20 పెద్ద గ్రామాలకు వాళ్ళని పంపించి రిగ్గింగ్ చేసి ఏకపక్షంగా ఓట్లు పడేలాగా చేద్దాం. ఇక గెలుపు మనదే నాన్న.
అయ్యా నాకెందుకో భయంగా ఉంది, ఇంకో పక్క ఆందోళనగా ఉంది. అయ్యా అన్నిటికీ అపశకునకు మాటలు మాట్లాడతాం. సరే పెద్దయ్యే సరే కానివ్వండి, అంతా ప్రణాళిక ప్రకారం జరగాలి. ఏది ఏమైనా 100% మనమే గెలవాలి. లింగం, నిన్నటి పోలింగ్ సరళిని బట్టి గెలుపు మనదే కదా? అనుమానం లేదయ్యా, గెలిచేది మనమేనయ్యా. సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుదాం అయ్యా. నమస్కారం ఎమ్మెల్యే గారు. మహానుభావులు ఊరికే రారు, తమరి రాకేంటో. నిన్నటిదాకా పేదవాళ్ళని మా అయ్యగారి మీద ఉసుగొలిపావు, ఈ రోజు మా అయ్యగారి దగ్గరికే వచ్చావు. సిగ్గులేనంట్రా, ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఎందుకు వచ్చానా? ఆ రోజా చౌకారు నీ కొడుకు జగన్, ఆ కుటుంబం బజారు పాల్పడింది. నీ కొడుకు చేసే దౌర్జన్యాల వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి. ఈ రోజు మంది మార్గంతో వచ్చి మా కాలనీలో పేదలకు అవసరాలకు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించారు. ఆ విషయం నీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడావుగా, ఇక వెళ్ళు. రేపు కాబోయే ఎమ్మెల్యే నేనే. మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఆ స్థలంలో మేము ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చూడండి ఎమ్మెల్యే గారు, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ఆ స్థలాన్ని తిరిగి ఇచ్చేయండి. పద్ధతి మార్చుకోకపోతే ఏం చేస్తావు? నిన్ను బయటికి గెట్టేస్తా, వెళ్ళిపో. వెళ్ళిపోతాను ఎమ్మెల్యే గారు. ఒక విషయం, రేపు కొత్త ప్రభుత్వం అధికారంలో రాకపోతుంది. అప్పుడు మీ కొడుకు చేసే దౌర్జన్యాలకి, మీ ఆగడాలకి చెక్ పడుతుంది. ప్రభుత్వం మారుతుందా? ఇదేమైనా పోలింగ్ స్థలాన్ని చెప్పే ఎనలిస్టువా? నోరు మూసుకొని బయటికి వెళ్ళు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే నేనే. మా అయ్యగారు ఎమ్మెల్యే కావటం ఖాయం. ఒకవేళ ప్రభుత్వం మారిన 3 నెలలు ఆ ప్రభుత్వంలో జంప్ అవటమో ఖాయం. రాజకీయం అంటేనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నంత ఈజీ అయిపోయింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో మా అయ్యగారు ఆ ప్రభుత్వంలోనే ఉంటారు. ఇక నువ్వు వెళ్తే మంచిది. సరే సరే, నేను చూసుకుంటాను. రే, ఇక్కడేం పనిరా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇంటికి వచ్చానా? నువ్వు ఈ రోజు ఆక్రమించిన స్థలం పేదల్లే. ఆ స్థలం మర్యాదగా తిరిగిస్తే, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? ఏం పీకుతావురా? రే సాంబా, వాడిని మెడబెట్టి బయటకు నెట్టరా. నువ్వు నాగుపాముతో స్నేహం చేస్తున్నావు. అది ఎప్పుడు నిన్ను కాటేస్తుందో. పేదింటి వాడవి పేదలకు దౌర్జన్యాలు చేసి ఎలాంటి వాళ్ళు స్నేహం? ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. ఎవరితో స్నేహం చేయాలో, ఏ పద్ధతిని మార్చుకోవాలో నాకు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళా. రే జగన్, వాడిని ఒక కంట కనిపెట్టి ఉండండి. రేపే కౌంటింగ్. మనం అనుకున్న ప్రకారం అంతా ప్లాన్ సక్సెస్ కావాలి. మనదే విజయం. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అన్నా, మనమే గెలిచాం. ఎంజాయ్ చేద్దాం, మొదలు పెట్టానా? అన్నా మనం గెలిచాం గాని గవర్నమెంట్ మంది రాలేదన్నా. మన ప్రభుత్వం రాకపోయినా ఇబ్బంది ఏం లేదురా. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కావాల్సింది 80 సీట్లు మాత్రమే. వాళ్ళకి వచ్చింది 82, అంటే 2 మెజారిటీ. ఈ ప్రభుత్వం ఇప్పుడు మనుగడలో ఉండాలంటే ఇప్పుడు మన అవసరం ఉందిరా. మన ప్రాంతంలో ఉన్న 3 ఎమ్మెల్యేలతో మాట్లాడమని ఆల్రెడీ అధిష్టానం వాళ్ళ నాన్నతో చెప్పారు. మనకు వచ్చిన ఇబ్బంది ఏమి అసలే లేదురా. లెట్స్ ఎంజాయ్. నేను ఇంటి దాకా వెళ్ళొస్తా. ఏంట్రా సాంబా, కొత్తగా ఇల్లు గుర్తొస్తుంది? అవునన్నా,
చాలా సంవత్సరాల తర్వాత ఇంటి దగ్గర నాకు చెల్లుందని ఈ రోజే దాని పుట్టినరోజని గుర్తుకొచ్చింది. ఏదో దాని సంతోషం కోసం ఒక్కసారి ఇంటి దాకా వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళిరా. చూడవే, నీకు ఇంకో విషయం చెప్పాను కదా, ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? ఏది ఆ విషయమా? నేను దాన్ని ఏర్పాటు చేశాను. ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తాను. ఏంట్రా నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏంట్రా మీరు చెప్పేది? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? వెంటనే అమ్మాయిని వదిలిపెట్టండి. అమ్మాయిని వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసేయండి. రే రవి, తెచ్చిన అమ్మాయిని వదిలిపెట్టమంటున్నావు? నీకేమన్నా పిచ్చెక్కిందా? లేదన్నా, మన వాళ్ళు తప్పు చేశారు. నేను వేరే అమ్మాయిని మాట్లాడి అమ్మాయిని తీసుకురమ్మని మన వాళ్ళని పంపిస్తే తాగిన మైకంలో మన వాళ్ళు సాంబార్ చెల్లెలు ఆటో కోసం వెయిట్ చేస్తే అమ్మాయిని తీసుకొచ్చి మన గెస్ట్ హౌస్లో బంధించారు. అందుకనే వదిలిపెట్టమని చెబుతున్నా. రే రవి, ఎవరి చెల్లెలైతే అయ్యారా? అమ్మాయి కదా, నోరు మూసుకొని ఉంచమని. లేదన్నా, అమ్మాయి మన సాంబార్ చెల్లెలు. సాంబార్ ఇన్ని సంవత్సరాలు మనతోటి కనిపెట్టుకొని ఉన్నాడు. అమ్మాయిని వదిలిపెడదాం, నీకు కావాలంటే వేరే అమ్మాయిని మాట్లాడదాం. రే తప్పనా? తప్పు. పని అయిపోయిన తర్వాత దాన్ని ఇంటి దగ్గర వదిలిపెడతాం. చెప్పింది రే, ఇంకో మాట మాట్లాడకుండా దాన్ని ఉంచమని చెప్పు. ఏదైనా మాట్లాడితే నీ అంత చూస్తా. ప్లీజ్ అన్న, రే చెప్పింది చేయరా. అయ్యా ఎంత ఘోరం జరిగిపోయింది. ఎలా జరిగిందయ్యా? చనిపోయింది. పేరుకే చెల్లెలైనా కన్న కూతురులాగా చూసేవాడు. ఎంత ఘోరం జరిగింది. అది ఆ చెల్లి రూపంలో ఉందా? చిట్టి తల్లి బాబాయ్, పూటుగా పొద్దు తాగి అర్ధరాత్రనక ఇంటికి వచ్చి తలుపు కొడితే తలుపు తీసి తీయగానే అమ్మా ఏమన్నా తింటాడు పొట్ట కళ్ళి చూసేదమ్మా చిట్టి తల్లి. చాలా న్యాయం జరిగిపోయింది. ఎవరు కూర్చోలేదు. ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటావు చైతన్య. నా చెల్లె నాకు పెద్ద ధైర్యం. చాలా సంవత్సరాల తరువాత దాని పుట్టినరోజున గుర్తు కట్టుకొని దాని కళ్ళల్లో ఆనందం చూద్దామని, దాని వ్యక్తిన 2 అక్షంతలు వేద్దామని నా నేనొస్తే అది నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. శాశ్వతంగా దూరం అయిపోయింది. అన్నా అమ్మా, ఘోరం జరిగిపోయింది. ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? ఘోరం జరిగిపోయింది. ఇప్పటికీ నేను జరిగిన విషయం నిజం చెప్పకపోతే నేను మనిషినే కాదు, ద్రోహిని అవుతాను. ఏమైనా పర్వాలేదు, మన రాణి యాక్సిడెంట్ లో చనిపోలేదు. నీకేమన్నా పిచ్చా? అవునరా, మనం ఇప్పటివరకు జగన్ పిచ్చితోటి బతికాం, మరో పక్క వాళ్ళ ఎమ్మెల్యే పిచ్చితోటి బతుకున్నాం. అవునరా, నువ్వు జరిగిందన్నా చెప్పురా. మన రాణి యాక్సిడెంట్ లో చనిపోలేదన్నా. కేక్ కొనుక్కొని పుట్టినరోజు కోసం అని ఇంటికి రావడానికి ఆటో కోసం వెయిట్ చేస్తుంటే జగన్ మనుషులు వచ్చి రాణి నువ్వు సామర్థ్యం కదా, నేను ఇంటికాడ చేయబడతామని చెప్పేసి కారులో ఎక్కించుకొని గెస్ట్ హౌస్ తీసుకెళ్లారు. ఆ గెస్ట్ హౌస్ లో జగన్ మన రాణి మానభంగం చేశాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాను. ఆ డెడ్ బాడీని మళ్ళీ రోడ్డు మీదకి లాగి లారీతో తెచ్చించి అది యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాడన్నా. ఇది జగన్ చేసిన హత్య. ఇది నిజమన్నా? జగన్, ఇన్నాళ్ళు నీకు ఊరిగా చేసినందుకు నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం నిన్ను ఈ రోజుతో అంతం చేస్తా. సాంబా, ఇప్పుడు
ఇప్పుడు కావాల్సిన ఆవేశం కాదు, ఆలోచన. అతని ఎమ్మెల్యే కొడుకు కొత్త ప్రభుత్వానికి పొందొస్తున్నారు. ఈ సమయంలో చట్ట ప్రకారం ఎలాంటి చర్య తీసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అయినా గతంలో ఎన్నోసార్లు నీకు రవికి నేను చెప్పాను, మీరు పులిపై స్వారీ చేస్తున్నారు, అది ఎప్పటికైనా ప్రమాదమని. కానీ మీరు నా మాటను పెడచమని పెట్టారు. చూడండి ఇప్పుడు ఎలాంటి దుస్థితి వచ్చిందో చూడండి. నువ్వు చెప్పిన మాట వాస్తవం చెప్పాను. ఎన్నోసార్లు నువ్వు మాకు చెప్పినా అది నిజమని మేము నమ్మలేదు. ఏది నిజమో తెలిసేటప్పటికీ జరగాల్సిన కారణం అంతా జరిగిపోయింది. అలాగే ఎందరో యువకులు చదువుకొని ఉపాధి మార్గాలను ఎంచుకోకుండా వారి స్వయం ఆర్థిక కృషి కోసం ఎటువంటి ప్రయత్నము చేయకుండా రాజకీయ నాయకుల చుట్టూ వాళ్ళ కొడుకుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ పుట్టిన రోజులు, వాళ్ళ భార్యల పుట్టిన రోజులు, వాళ్ళ కొడుకుల పుట్టిన రోజులు అన్నిటినీ తూచా తప్పకుండా గుర్తు పెట్టుకుని బ్రహ్మాండంగా సంబరాలు చేస్తున్నారు. కానీ మనలో కన్న తల్లిదండ్రుల పుట్టినరోజు ఎప్పుడో, మనం కన్నా మన పిల్లల పుట్టినరోజులు ఎప్పుడో, మన భార్య పుట్టినరోజు ఎప్పుడో, మన పెళ్లి రోజు ఎప్పుడో గుర్తుకు తెచ్చుకున్నా గుర్తుకు రావు. లెజెండ్స్ పుట్టినరోజులకు, సినిమా యాక్టర్ల పుట్టినరోజులకి ఫ్లెక్సీలు వేయడానికి చొక్కాలు దించుకుంటున్నాం. వాళ్ళ రిలీజ్ సినిమాని చూడటానికి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని ప్రాణాలను సైతం పకంగా పెడుతున్నాం. అంతేకాని మన ఇంటికి పచ్చటి తోరణాలు ఎలా కట్టుకోవాలో మాత్రం మనకు తెలియదు. ఈ రాజకీయ నాయకులు పెట్టే పొలావులకి, పోసే ఖరీదైన మందుకి బానిసలమై ఉజ్వల భవిష్యత్తును వదులుకొని ఈ సమాజానికే చీడ పురుగులా మిగులుతున్నాం. చైతన్య, ఏది నిజమో ఇప్పుడు తెలిసింది. మేము మారాం. ఈ సమాజాభివృద్ధిలో మేము భాగస్వామ్యమవుతాం. మా ఆర్థిక పరిపుష్టిని ఎలా పెంచుకోవాలో మేము ఆలోచిస్తాం. మాకు ఏ ఉపాధి పథకాలు ఉన్నాయో వాటిని మేము ఎంచుకుంటాం. ఈ సమాజంలో జరిగేటువంటి తప్పులను ప్రశ్నించే విధంగా మేము బతుకుతాం. అందుకు ఇక నీ వెంటే నడుస్తాం. అవునన్నా, మేము తెలిసే తెలియకో అనేక రకాల తప్పులు చేశాం. ఏది నిజమో ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి నీ అడుగుదాలకు నడుస్తామన్నా, అడుగుదాలకు నడుస్తాం. మీలో ఇలాంటి పరివర్తన వచ్చేందుకు చాలా ధన్యవాదాలు. ఇక మనందరం కలిసి సాగుదాం, కలిసి నడుద్దాం. లక్ష్మి, తొందరగా అన్నం పెట్టు, పొలం పోవాలా. అన్నమా గంట క్రితం తెచ్చావు సరుకులు, ఇప్పటికిప్పుడు వచ్చి అన్నం పెట్టమంటే ఎట్టా? కాళ్ళు చేతులు కడుక్కోరా, పెడతా. తొందరగా కానీ అన్నం అడిగితే ఇప్పుడే వండానన్నావు, పొద్దున పిల్లకేం పెట్టి పంపేవా?
పిల్లకంటే ఇంట్లో ఇప్పుడు బియ్యం ఉంటే వండి పెట్టాలయ్యా. అయినా మధ్యాహ్నం బడిలో పెడతారుగా, అది కాదయ్యా. మనం రోజు పనికి పోతే వచ్చేది 10 పరకు. అట్లాంటిది మన పిల్లని కమ్మంగా మనతో పాటు పనికి చేసుకపోతే ఏదన్నా 10 రూపాయలు వస్తాయి. కానీ ఆమెను పెద్ద చదువులు చదివించాలా, పెద్ద ఉద్యోగం చేయించాలా, ఆమె రాష్ట్రాన్ని నేలాలన్నట్టు చదువుతుంటావు. నాకేం అర్థం అవ్వట్లా. ఏందే నువ్వు మాట్లాడేది? చదువు లేకపోతే మన బతుకులు చూసాము, ఎక్కడ చేయలేము. ఏది చదువుకుంటే ఎలా బతకాలో తెలుస్తుంది, ఏది మంచో అర్థం అవుతుంది. ఇదిగో ఎంత కష్టమైనా సరే పిల్లల్ని చదివేయాల్సిందే. ఇదిగా ఎట్టని ఎట్ట వచ్చినట్టు చేసుకో. అరే ఇదిగో తొందరగా తెమిళ్ రా. అన్నం తీసుకోండి రా. తపాసులు మోగుతున్నాయా? తపాసులు అంటే ఇందాక ఆ బజార్కి మంచినీళ్ళకి పోయానయ్యా, బోరింగ్ కాడికి. ఏందది? క్రికెట్. మన దేశంలో క్రికెట్ గెలిచిందంట, అందుకని ఆ బజార్లో వాళ్ళు బాంబులు పేల్చుకుంటున్నారు. ఇదిగో ఈ బజార్లోనేమో సినిమా హీరో పుట్టినరోజు అంట, అందుకని వాళ్ళు టపాసులు పేల్చుకుంటున్నారు. నా చిన్నప్పుడు ఎప్పుడో దీపావళికి టపాసులు వినపడేవి. ఇప్పుడు ఊళ్ళో గంటకి ఏదో ఒక ఇంట్లో దీపావళి జరుగుతానే ఉంది కదంటే. అయినా మన కొర పిల్లలకు కూడా పిచ్చో ఎర్రో అర్థం కావట్లేదు. ఏదైనా చదువుకొని బాగా పాస్ అయినప్పుడు, ఏదైనా ప్రయోజనం అయినప్పుడు, ఊరికి ఏదైనా మంచి చేసినప్పుడు సంబరాలు చేసుకోవాలి. కానీ ఎవడో పుట్టినరోజులకి పెళ్ళిళ్ళ రోజులకి మన కొర పిల్లకాయల పనులు మానుకొని సంబరాలు చేసుకునేది ఏందా? ఇదిగా ఉద్దస్తమానం పని చేస్తే గానీ 5 ఏళ్ళు లోపలికి బావు మనకి. ఈ మనకి ఎందుకు అవసరమా? ఇదిగో ఎవడు గోడ నాకేం పనిలే, నా ఇల్లు జరిగిపోతే చాలనుకుంటేనే సమాజం ఎట్టేడిసింది. అందుకే ఇక ఇవన్నీ నీకు అర్థం కావలే కానీ తొందరగా తెమిళ్ రా. టైం ఏమో 8 అయింది. పొద్దుననంగా బడికి పోయిన పిల్ల ఇంత బట్టి కిల్లు చేయాల. ఈయనేమో ఇంకా ఇంటికి రాలా. ఏం చేయాలో ఏదా ఇందాక కూడా చూసా అడుగు గడప కాడికి అడిగి తిరుగుతున్నావు, ఏమైంది? ఏం లేదయ్యా, పొద్దునెప్పుడో 9 గంటలకు బడికి పోయిన పిల్ల 8 అయినా ఈ 6 దాకా ఇల్లు చేయలేదయ్యా. రోజు 4 అవంగల్లా ఇంటికి వచ్చేది కదా. అదే నాకు కూడా భయంగా ఉందయ్యా. అంటే అప్పుడప్పుడు స్కూల్లో ఎక్స్ట్రా కాసులు పెడతా ఉంటారు, ఉండుంటదిలే. ఇదిగా 5వ తరగతి చదివే వాళ్ళకి ఎక్స్ట్రా కాసులేనయ్యా. లేకపోతే ఎవరన్నా ఇంటికి పోయిందేమోనే. నేను అటు పోయి చూసొస్తా ఉండు. నేను కూడా వస్తా. ఎందుకే దిగులు పడేదే? చిన్నపిల్ల ఆడుకుంటే వాడన్నా ఉందేమో. లేదులే అయ్యా, నాకు భయంగా ఉంది. నేను కూడా నీ అమ్మటి వస్తా. సరేరా. ఏంటి మీరు ఇద్దరు ఒకేసారి బయలుదేరారు? ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యా రోజు సాయంత్రం బడువులు పెట్టంగానే ఇంటికి వచ్చే పిల్ల ఇవాళ ఎందుకు రాలేదు బాబు. నేను ఇంట్లో లేను, అది బయటికి పోలేకు. ఎడన్నా ఉందేమోనని బయలుదేరాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా పోయిందేమో బాబాయ్, కానీ ఏ రోజు ఈ దాము దాకా లేదు బాబు. అదే కొద్దిగా కంగారుగా ఉంది. బాబాయ్ ఏందయ్యా? దూరం జరిగింది. ఒక గంట క్రితం మోటార్ నుంచి నేను మోటార్ సైకిల్ మీద మన ఊరు వస్తుంటే రోడ్డు పక్కన ఒక చిన్నాడు పడి ఉంది. ఎవరో అని చూస్తే మన మల్లి బాబాయ్. అమ్మాయి మాట్లాడలేని స్థితిలో ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ డాక్టర్లు పరిశీలించి అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. సీరియస్ గా ఉంటే భయపడి ఇక్కడికి వచ్చాను బాబాయ్. ముక్కు పచ్చలారని మీద అఘాయిచ్చింది. 10 సంవత్సరాల పైన పసిబాబుపై అఘాయించారు. దారుణం చేసిన వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికేయాలి. నాకెందుకో ఆ ఎమ్మెల్యే పిఏ ఇళ్ళ మీద అనుమానం ఉంది. ఎందుకంటే ఒక స్కూల్ ఫంక్షన్ లో ఈ అమ్మాయి ఎవరు అందంగా ఉంది అని చెప్పి చాక్లెట్ కూడా ఇచ్చాడు.
గతంలో వాళ్ళ ఇంటి దగ్గర ఇదే విధమైన అఘాయిత్యం జరిగితే వాడిని ప్రజలు కొడితే అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోట నాకు వాడి మీద అనుమానం ఉంది. ఇప్పుడు ఎక్కడుంది బాబు? హాస్పిటల్ ఉంది. మమ్మల్ని తీసుకెళ్ళండి అయ్యా. హలో హలో, నమస్కారం అండి. సురేష్ గారా మాట్లాడేది? అవునండి, మీరెవరు? మేము చేయూత వృద్ధాశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నామండి. రాజారావు గారు మీ తండ్రే కదా? అవునండి, మా నాన్నగారే. ఎలా ఉన్నారండి? ఏమైనా ఇబ్బందా? మీ నాన్నగారి పరిస్థితి చాలా విషమంగా ఉందండి. ఆయన చివరి దశలో ఉన్నాడు. వచ్చి వెంటనే తీసుకువెళ్ళండి. అయ్యో అవునా? నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. అమెరికా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. పక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, మళ్ళీ కాల్ చేస్తాను మీకు. హలో సుధా. ఏమండి, ఫ్లైట్ ఎక్కారా? లేదు, ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే వృద్ధాశ్రమం నుండి ఫోన్ వచ్చింది. నాన్నగారి పరిస్థితి బాగాలేదు, విషమంగా ఉంది, వెంటనే ఇంటికి తీసుకెళ్ళమంటున్నారు. ఏం చేసేది? అమెరికా ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళమంటావా? ఏంటండి మీరు మాట్లాడేది? బయలుదేరటానికి సిద్ధంగా ఉండి క్యాన్సిల్ అంటారేంటి? ఇక్కడ అమ్మాయికి యూనివర్సిటీలో ఎల్లుండి ఫంక్షన్ ఉంది, అది మీకు కూడా తెలుసు. మీరు నేను తప్పకుండా హాజరవ్వాలి. మీరు రాకపోతే ఎలా? అది సరే, ఇక్కడ మా నాన్న చివరి దశలో ఉన్నారు. అన్ని కార్యక్రమాలు చూసుకోవాలి కదా. పెద్ద కొడుకుగా అది నా బాధ్యత. ఏమండి, ఆ బాధ్యతలన్నీ మీ తమ్ముడికి అప్పచెప్పండి. కావాలంటే అయ్యే ఖర్చు అంతా మనమే ఇద్దాం. సరే, తమ్ముడికి ఫోన్ చేసి నిర్ణయం తీసుకుందాం. ఉంటాను. హలో తమ్ముడు. అన్నయ్య, నాన్న పరిస్థితి విషమంగా ఉందంట. వెంటనే ఇంటికి తీసుకెళ్ళమని ఫోన్ చేశారా. నేనా అమెరికా వెళ్ళటానికి సిద్ధమై ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు తమ్ముడు. అన్నయ్య, నేను ఆఫీస్ పని మీద బెంగళూరులో ఉన్నాను. నువ్వు అమెరికా ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని ఇంటికి రావచ్చు కదా. లేదు తమ్ముడు, ఎల్లుండి అమ్మాయికి యూనివర్సిటీలో ఫంక్షన్ ఉంది, నేను తప్పక హాజరవ్వాలి. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను తమ్ముడు, నువ్వు వెళ్ళి అన్ని కార్యక్రమాలు చూడు, అందుకు కావాల్సిన డబ్బులు నేను ఏర్పాటు చేస్తా. ప్లీజ్ తమ్ముడు, నేను ఒక 10 రోజుల్లో తిరిగి వస్తాను. నువ్వు ఓకే అంటే నేను అమెరికా వెళ్తాను. ఓకే అన్నయ్య. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు. నేను ఈ రాత్రిగా బెంగళూరు నుంచి ఇంటికి వెళ్తాను, అక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటా. ఓకే. రాగినికి ఫోన్ చేస్తా. హలో, రాగిని. ఏంటండి, ఎలా ఉన్నారు? ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? మా నాన్న పరిస్థితి విషమంగా ఉందంట, వెంటనే ఇంటికి తీసుకెళ్ళమని వృద్ధాశ్రమం వాళ్ళు చెప్పారు. మా అన్నయ్య అమెరికా వెళ్ళాడు, ఇప్పుడే ఫోన్ చేసి. నేను ఇక్కడి నుంచి ఇప్పుడే మా నాన్నగారి దగ్గరికి వెళ్తాను. నువ్వు కూడా హైదరాబాద్ నుంచి అటురా, ఓకేనా? ఏంటి ఓకే? మీరు చెప్పినట్లు తలవపడానికి నేనేం గంగిరెద్దును కాను. అయినా అసలు మీకు మైండ్ ఉందా లేదా అండి? ఒకవేళ మీ నాన్నగారికి ఏదన్నా అయితే చిన్న కొడుకుగా మీరు ఎలా కర్మ చేస్తారు? తండ్రికి పెద్ద కొడుకు కర్మ చేయడం మన ఆచార సాంప్రదాయం. ఏదేమైనా మీరు చేయకండి, అది మన కుటుంబానికి కూడా చాలా అరిష్టం. లేదు, నేను మా అన్నయ్యకి మాట ఇచ్చాను. ఏమండి, నేను చెప్పినట్లు మీరు వినండి. నేను కావాలా, మీ అన్నయ్య కావాలా? ఆలోచించుకోండి. మీరు కానీ కర్మ చేస్తే నేను మా పొట్టింటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదేం కర్మరా బాబు, మా అన్నయ్యకి ఒకవైపు మాట ఇచ్చాను, నా భార్యగా ఒక మాట చెప్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అన్నయ్య కంటే భార్య ముఖ్యం. భార్య చెప్పినట్లే వింటాను. హలో. హలో, నరేష్ గారా మాట్లాడుతుంది? అవునండి, మీరెవరు? మేము చేయూత వృద్ధాశ్రమం నుంచి మాట్లాడుతున్నామండి. మీ నాన్నగారు మీ నాన్నగారు చనిపోయారండి. మా అన్నయ్య అమెరికా వెళ్ళాడండి. నేను బెంగళూరులో హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేక
ఉన్నాను. నాకిద్దరికి రావడం కుదరదు. ఒక చిన్న సహాయం చేయండి. చెప్పండి. కావాల్సిన ఖర్చులన్నీ పంపిస్తాం. ఆ కర్మకాండలు ఏదో మీరే చేయండి. అదేంటండి, మీరు ఇద్దరు కొడుకులు ఉండి అనాథలాగా మమ్మల్ని చేయమంటారు? ఏం పర్వాలేదండి, మేము రావాలంటే 10 రోజులు పడుతుంది. డెడ్ బాడీ మీ ఆశ్రమంలోనే ఉంచాలి. అందుకని ఆ కార్యక్రమాలు ఏదో మీరే చేయండి. సరే సరే, మొత్తం మేము చూసుకుంటాంలేండి. నా బంగారు తల్లి, ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా. దేవుడా, మాకే ఎందుకు ఈ శిక్ష? చూడయ్యా చూడు, వద్దు వద్దు అంటే చదువు చదువు ఉద్యోగం అన్నావు. అన్యాయం జరిగిపోయింది. చూడండి, పుట్టుమని 10 ఏళ్ళు కూడా లేని పిల్లపై అత్యాచారం చేసి చంపారు బాబు. అవును బాబాయ్, ఈ ఘోరం చేసింది ఆ ఎమ్మెల్యే లింగం. వాడిని ఈరోజే పోలీసులు జైల్లో పెట్టారు. కానీ వాడు ఎమ్మెల్యే ప్రభుత్వంతో మళ్ళీ బయటకు వస్తాడు. ఇలాంటి ఘోరాలు నేరాలు పేదవాళ్ళ బ్రతుకులతోనే ఆడుకుంటున్నాయి. బాబాయ్, ఇటువంటి నేరాలు ఘోరాలు ఆగాలంటే అలాంటి ఆ కామ పిశాచిని నడి ఊళ్ళో ఉరి తీయాలి. కాదంటే వాడు జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ జీవితకాలం మనల్ని తిప్పుతాడే తప్ప మనకి న్యాయం జరగదు. అయినా చెయ్యాల్సిన కార్యక్రమం చేస్తున్నాం. ముందు జరగాల్సిన కార్యక్రమం జరుపుదాం బాబాయ్, తర్వాత అన్ని మాట్లాడుతున్నాం. सैल्यूट आपके परिश्रम को, सैल्यूट आपके धैर्य को, सैल्यूट आपकी लगन को, सैल्यूट आपकी जीवटता को, सैल्यूट आपके जज्बे को। आप जानते हैं कि स्पेस मिशंस के टच डाउन पॉइंट को एक नाम दिए जाने की वैज्ञानिक परंपरा है। चंद्रमा के जिस हिस्से पर అంతరిక్షంలో అలాంటి అద్భుతాలు జరుగుతున్నాయంటే దానికి తోడ్పాటు అందించుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతాలు జరగడానికి కారణమైతే తెలుసా? మానవుని మేధస్సు, మనిషి ఆలోచన. దేశంలో 1% అంతకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి శాస్త్రజ్ఞుల ఆలోచనలు అంతరిక్షాన్ని అవుతున్నాయి. మిగతా 99% ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మనకు ఉందో లేదో తెలియదు, కానీ మనం నిత్యం చెప్పుకునేటువంటి పాతాళంలో కనుక దిగజారిపోతున్నాయి. ఈ 99% ప్రజల ఆలోచనలు వక్ర మార్గం ఉండటం వలన సమాజంలో ఎన్నో దుష్పరిణామాలు జరుగుతున్నాయి. దేశానికి తలమానిక ఉన్న కుటుంబ వ్యవస్థ అంతరించిపోయింది. ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు కనుమరుగైపోతున్నాయి. నైతిక విలువలు, మానవతా విలువలు మట్టగలిసిపోతున్నాయి. దేశ జనాభాలో 35% నుండి యువత భవిత నిర్వీర్యమైపోయింది. యువత వక్ర మార్గాన్ని నడుస్తున్నారు. ఆడబిడ్డలపై దాడులు, అగాత్యాలు, మానభంగాలు, అత్యాచారాలు ఒక పక్క, ముక్కుపచ్చల చిన్నారులపై అగాత్యాలు మరో పక్క. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ దేశంలో పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. ధనవంతులు ప్రపంచ ర్యాంకుల్లో టాప్ 10, టాప్ 20కి ఎగబాగుతున్నారు. దేశానికి ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉండాల్సిన రాజకీయ యంత్రాంగం అవినీతితో చెదరబట్టిపోయింది. సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన ప్రజలు విద్యావంతులతో సహా
ఓట్లు అమ్ముకొని సమాజంలో మూర్ఖులుగా మిగిలిపోతున్నారు. ప్రతినిత్యం వికసిత భారత్ అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నాం. వాతావరణం కలుషితమైందని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అనేక రకాల స్టేట్మెంట్ నిత్యం. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనిషి పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన వైరస్ ఏంటో తెలుసా? మనిషి ఆలోచన. అది కలుషితమైపోయింది. ఈ కలుషితమైన ఆలోచన శుద్ధి చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. రాజకీయ నిరుద్యోగం కోసం ఎన్నో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కావాల్సినవి కాదు, అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించడం కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. భారతదేశానికే తలమానికమైనటువంటి కుటుంబ వ్యవస్థ, సంబంధ బాంధవ్యాలు, నైతిక విలువలు, వాటిని పరిరక్షించడానికి ఒక్క మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. నిర్వీర్యమైపోతున్న యువత భవితలో వెలుగును నింపడానికి ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయండి. ఆడబిడ్డలపై దాడులు గాయచాలని కట్టడానికి, అలా జరిగితే తక్షణమే న్యాయం చేకూర్చేటట్టు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. పేదవాడుగా ఉండకూడదు, వాళ్ళు అభివృద్ధి చేయడానికి మేము ఏదో చేస్తున్నామని ప్రణాళికలు రూపొందిస్తున్నారే, ఆ రూపొందించిన ప్రణాళికలు పేదవాడికి చేరేంత వరకు చూడడానికి ఒక్క మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. కుళ్ళిపోయి పతనావస్థలో ఉన్నటువంటి మానవుని ఆలోచన శుద్ధి చేయడానికి 10 సంఖ్యలో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయండి. 100 సంఖ్యలో ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేయండి. ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి సంవత్సరం లక్షల కోట్ల అభివృద్ధి ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ అభివృద్ధి సంబంధించిన ప్రణాళికలు ఎవరు చేస్తున్నారు? ఢిల్లీలో దేశ జనాభాలో 1% లేనటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. అలా కాకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తిని భాగస్వామ్యం చేసి ప్రణాళికలు చేస్తే మెరుగైన అభివృద్ధి ప్రణాళికలు వచ్చాయి, మెరుగైన అభివృద్ధి ఫలితాలు వచ్చాయి. దేశం ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉందంటే ఏ రాజకీయ నాయకుడినో ఏ అధికారులను అందించడం కాదు, ప్రజలుగా మన బాధ్యత ఉంది. రాజ్యాంగం ప్రకారం మనం సంక్రమించిన హక్కుల గురించి మాట్లాడుతున్నాం, బాధ్యతల గురించి స్మరిస్తున్నాం. నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఎలాంటి దోపిడీ జరుగుతుందని ఏదైనా ఆలోచించావా? ఎప్పుడైనా ప్రశ్నించావా? లేదు. ఈ దేశం అభివృద్ధి అవ్వాలంటే శాస్త్ర సాంకేతిక రంగంగా అభివృద్ధి కావాలి, అంతరిక్ష యాత్రలు కావాలి, అణు పరీక్షలు కావాలి. అభివృద్ధి చెందిన దేశం అంటూ శాస్త్ర సాంకేతిక రంగంగా జరిగిన అభివృద్ధిని అరచేతిలో చూపించి ఆస్వాదిస్తున్నాం. దేశానికి తలమానికంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, మానవతా విలువలు, ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి ఒకటి వేలతో పెకిలించుకుంటూ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు బానిసమై వాటిని పెంచి పోషిస్తూ దానిని అభివృద్ధి చేస్తున్నాం. ఏది వాస్తవమైన అభివృద్ధి, ఏది నిజమైన అభివృద్ధి, ఏది నిజం? సగం మంది ఈ వేదిక ఎక్కడం మొదటిసారి. నటనలో మాకు ఎలాంటి అవగాహన లేదు, కానీ చేయాలనే ఇంటెన్షన్తో ప్రతి సంవత్సరం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేశాం. ఈ నాటికని రచించింది జేవి మోహన్ రావు, రొటేరియన్ జేవి మోహన్ రావు. ఈ నాటికి దర్శకుడిగా మొట్టమొదటిసారిగా నేనే తొలి ప్రయత్నం చేశాను, ఆశీర్వదించమని కోరుతూ. ఈ నాటికలో పాత్రధారులు ఎమ్మెల్యే పాత్రధారి శ్రీనివాసరావు గారు, మరియు ఎమ్మెల్యే అసిస్టెంట్ పాత్రధారి మాదాల సాంబశివరావు, లింగం పాత్రధారి అంకమ్మ చౌదరి గారు, మరియు ఎమ్మెల్యే అనుచరులుగా అంకమ్మ చౌదరి. ఆయన మీకు సుపరిచితులు ఈ గ్రామవాసి ఈశ్వర్ ప్రసాద్ గారు, లాస్ట్ ఇయర్ కూడా నటించారు. మరియు ఈ ఎమ్మెల్యే కొడుకు పాత్ర జగన్ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ గారు. మరి ఈయన లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు సుపరిచితులు, తండ్రి పాత్ర బసవయ్య గారు. మరియు గరివేటి శ్రీనివాసరావు కొడుకు, చిన్న కొడుకు పాత్ర, పెద్ద కొడుకు పాత్ర ఈ గ్రామవాసి
రవికుమార్ గారు తొలి ప్రయత్నం పాపం ఈ సంవత్సరమే కాదు అసలు వేదిక ఎక్కడనే ఇదే ప్రథమసారి. ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్టులు వీళ్ళిద్దరూ అమ్మ కూతురు, నిజంగానే అమ్మ కూతురు. రోజారాణి, లిఖిత. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ప్రతి సంవత్సరం ఆశీర్వదిస్తున్న ప్రేక్షక మహాశయులకి మేకప్, సంగీతం రమణ. మాకు మేకప్ వేసినటువంటి ఆర్టిస్టు నాగు, మేకప్ లైటింగ్ శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు తొలి ప్రయత్నంగా ఆశీర్వదించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రదర్శన అవకాశం కల్పించిన ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం కార్యనిర్వాహక సభ్యులందరికీ శిరస్సు నుంచి కళాభివందనాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. శ్రీకారం రోటరీ కళా పరిషత్తు గత 15 సంవత్సరాల నుంచి పోటీలు నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళందరూ దాదాపు ఒక మోహన్ రావు, జయరావు తప్పించి అందరూ ఈ 2-3 ఏళ్ల నుంచి రంగస్థలం మీదకి వచ్చిన వారు. పరిషత్ తరఫున కూడా ఒక నాటికి వేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో వేస్తున్నారు. వచ్చే సంవత్సరం పాండురంగ గారి ఆధ్వర్యంలో ఈ ఊరి నుంచి కూడా ఒక టీం తయారైతే బాగుంటుంది. కొంచెం ముందుకు జరగండి సార్. కొద్దిగా తీసుకోండి, అట్లా తీసుకోండి. ఇంకా చాలు ఇంకా